మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 18వ అధ్యాయము వచనాలు 33 నుంచి 37 వరకు. పిలాతు మరలా మందిరంలోకి వెళ్ళి యేసుని పిలిచి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయంగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరిగా ప్రశ్నించాడు. అందుకు పిలాతు, నేను యూదులను అనుకుంటున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించితిరి. నీవేమి చేసితివని అడిగాను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చాను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజు అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకును జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాట ఆలకిందురని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు మహోత్సవం తంత్రిసభ క్రీస్తుని రాజుగా ఏకపడిగా జరుగుతూ ఉన్నది. మరి ఆయన రాజుగా ఉన్నాడు అంటే మరి ఆయన యొక్క పరిపాలన ఎటువంటి విధముగా ఉన్నదో మనకి బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొట్టమొదటిగా గాబ్రియేలు దూత తల్లి మరియ చింతకు వచ్చి శుభవార్తను తెలియజేస్తూ, మరి అదేవిధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి కూడా శుభ సమాచారాన్ని అందిస్తూ వారితో పలికేటటువంటి మాటలు, ఇదిగో మీకు ఒక లోక రక్షకుడు జన్మించి ఉన్నాడనే సత్యాన్ని వాళ్ళకి వెల్లడి చేస్తూ ఉన్నారు. లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేటటువంటి పుత్రుడు జన్మించి ఉన్నాడనే వాస్తవాన్ని ప్రజలకి అందజేస్తూ ఉన్నారు. అందుకే ఆ క్రీస్తు జన్మించిన తర్వాత రాజులు ఈ యొక్క సమాచారాన్ని నక్షత్రం ద్వారా తెలుసుకుని, ఇదిగో ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తి జన్మించి ఉన్నాడు కాబట్టి మేమందరం కూడా వెళ్ళి అతన్ని చూసి ఆరాధించి తిరిగి రావాలని అనుకుని వారందరూ కూడా ప్రయాణమై ముగ్గురు రాజుల పండుగని జరుపుతూ ఉంటారు. ముగ్గురు రాజులు వారు ఆ క్రీస్తు ప్రభువుని చూడడానికి వెళ్ళేటటువంటి సమయంలో నక్షత్రము మాయం కావడము, ఆ దారి మనకి తెలియకపోవడము, అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో యోధుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ అని వారు పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఇక్కడ దాకా వచ్చాము అని వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ క్రీస్తు రాజుగా వారు అంగీకరిస్తూ ఉన్నారు. ఇదే సత్యాన్ని మనం విన్నటువంటి సువిశేషంలో పలుకుతున్నటువంటి మాటలు, నీవు యూదుల రాజు అంటే నీవే ఈ మాటల స్వయంగా పలుకుతూ ఉన్నావు అని క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి సమాధానం. మరి ఏది ఏమైనప్పటికీ క్రీస్తు ప్రభు మనకి రాజుగా ఉంటూ ఉన్నాడు. మరి ఆయన యొక్క రాజ్య పరిపాలన ఎటువంటి విధంగా ఉన్నది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దాని గ్రంథంలో మనం విన్నటువంటి మాటలు, ఆ నరపుత్రుడు పరిపాలనను కీర్తిని రాజ్యాధికారమును బడెసెను అని మనం మాటలు వింటున్నాం. నరపుత్రుడు దేవుడు ఈ భూలోకంలో మానవ మాత్రమేగా జన్మించి తన దైవత్వాన్ని చాటుతూ ఆ దైవత్వంలో మనం అందరం కూడా పాలుపంచుకొని
ఆ క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి రక్షణ కార్యాన్ని పొందడం అనేది మరి ప్రభు ప్రణాళిక, తండ్రి దేవుని ప్రణాళిక. అందుకే మనం ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి పంపించి ఉన్నారు. తండ్రి దేవుడు మనమందరం కూడా ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. క్రీస్తు ప్రభువు ద్వారా తన యొక్క రాజ్య పరిపాలన ద్వారా మనమందరం కూడా దేవుని సమక్షంలో చేరాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష. అందుకే ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని భూలోకానికి పంపించి ఉన్నారనే సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆయన పరిపాలనలో కీర్తి ప్రతిష్టలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన చెంతకి ఎవరైతే వస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు. కుంటిగా వచ్చినట్లయితే వారు స్వస్థతను పొంది వెళ్తూ ఉన్నారు. మరి అనారోగ్యంతో వచ్చినట్లయితే ఆరోగ్యంతో వెళ్తూ ఉన్నారు. మరి వారు దయపట్టు వచ్చినట్లయితే ఆ దేవుని నుండి విముక్తి పొంది వెళ్తూ ఉన్నారు. చివరికి మరణించినప్పటికీ ఆ మరణాన్ని జయించే విధముగా చేసి మరి వారు జీవంతో ఇంటికి వెళ్తూ ఉన్నారు. మరి ఈ ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ క్రీస్తు రాజును చూసినటువంటి ప్రజలు ఆ క్రీస్తుని గురించి గొప్పగా కీర్తిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా అంటే మరి ఆ తల్లిని పొగుడుతూ ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. ఈ క్రీస్తు ప్రభువుకి పాలించినటువంటి స్థలంలో ఎంతో ధన్యమైనవని గొప్పగా పలుకుతూ ఉన్నారు. మరి ఆయన కీర్తి అంత గొప్పగా చాటుతూ ఉన్నారు. ఇక తన యొక్క రాజ్యాధికారం, ఆ రాజ్యాధికారం ఏ విధంగా ఉన్నది అంటే మనమందరము ఈ భూలోకంలో శాశ్వతం కాదని తెలియజేస్తూ పరలోక జీవితము శాశ్వతము, ఆ పరలోక జీవితాన్ని మీకు ఇవ్వడానికి, ఆ రక్షణను మీకు ఇవ్వడానికి ఈ భూలోకంలోనికి వచ్చి ఉన్నానన్న సత్యాన్ని తెలియచేయడానికి మరి క్రీస్తు ప్రభువు తాను మనందరి నిమిత్తమై తాను మరణించి ఉత్థాన భాగ్యం ఇస్తూ ఉన్నారు. మరి ఈ సత్యాన్ని తెలియచేయడానికి చివరి క్షణంలో క్రీస్తు ప్రభువు మరణించేటటువంటి సమయంలో దొంగవాడు పలికినటువంటి మాటకి క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో పాటు నా రాజ్యంలో ఉంటూ ఉన్నావు. మరి ఆ క్షణంలో ఆ కార్యం జరుగుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుల, మరి దేవునికి రాజ్యము అంత గొప్పగా ఉంటూ ఉన్నది. దేవుని రాజ్యము శాంతి రాజ్యము, దేవుని రాజ్యము ప్రేమ రాజ్యము, దేవునికి రాజ్యము మరి అన్ని దీవెనలతో మిళితమైనటువంటి రాజ్యము. మరి మామూలు రాజులైతే వారి స్వార్థం కోసం జీవిస్తారు, కానీ క్రీస్తు ప్రభువు మనందరి నిమిత్తమై తనను తానుగా బలిగా అర్పించుకుని ఉన్నాడు, గొల్లపిల్లగా మారి ఉన్నాడు. చివరికి మనకి కావాల్సినటువంటి శాంతి సమాధానం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే శిష్యులందరూ కూడా భయంతో, ప్రాణభయంతో వణికిపోతున్నటువంటి సమయంలో వారి మధ్యలోనికి వచ్చి మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని ఆ శాంతిని వారికి దయచేస్తూ ఉన్నారు. మరి ఆ శాంతి రాజ్యాన్ని ఆయన విస్తరింపచేసి ఉన్నారు. ఆ రాజ్యంలోనికి మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుల, ఆయన యొక్క రాజ్యము ప్రేమ రాజ్యము. ఎందుకంటే మనము చేసినటువంటి పాపానికి, మనము చేసినటువంటి అపరాధానికి తనకు తానుగా ఒక గొర్రెపిల్లగా మార్చుకొని మనందరి పాప నిమిత్తమై దేవునికి బలిగా అర్పించుకొని ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయంటే, దేవా వీరేం చేస్తున్నారో వీరిని క్షమించండి అని మొరపెడుతూ ఉన్నాడు. అన్ని బాధలు పడ్డా కానీ, అన్ని హింసలకు గురి అయినా కానీ, అన్ని నిందలకు గురి అయినా కానీ చివరికి క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు, చివరికి ఆయనని బల్లెంతో పొడిచినప్పటికీ వారందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా వీరేం చేస్తూ ఉన్నారో వీరిని క్షమించండి అని తన యొక్క ప్రేమ రాజ్యాన్ని విస్తరింపచేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుల, మరి విన్నటువంటి రెండో పట్టణంలో తాను ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము, మొదటి నుండి చివరి వరకు
ఆయనకి రాజ్యము మన ముందర ఉంచి ఉన్నారు. ఆ రాజ్యం చేరుకోవడానికి విశ్వాసంతో ఆయన చెంతకు రావాలి. ఆయనకి ప్రేమ రాజ్యంలో జీవించాలి. ఆయన ఇచ్చేటటువంటి శాంతి సమాధానాలు పొందాలి. ఆయనను రాజుగా అంగీకరించాలి. అప్పుడే మరి ప్రభువు ఇచ్చేటటువంటి ప్రతి దీవెన మనకు అందం చేయబడుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి దీవెనలన్నీ కూడా మనకు దయచేయమని ఆ క్రీస్తు రాజుని వేడుకుంటూ తన యొక్క రాజ్యంలో మనకి కావాల్సినటువంటి స్థానాన్ని కల్పించమని వేడుకుందాం. అంటే మనము విన్నటువంటి మత్తయి శుభవార్తలో 25వ అధ్యాయము 30వ వచనంలో చెప్తున్నారు, మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడను. మరి ఆయన సింహాసనంపై ఆసీనుడై తుది తీర్పు విధిస్తూ మరి తనకు అనుగుణంగా జీవించినటువంటి వ్యక్తులందరినీ కూడా తన రాజ్యానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. దీవెనలు మన ముందు ఉంచి ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆయన రాజ్యంలో శాంతి సమాధానములతో ప్రేమ ఐక్యతలతో జీవించేలా దీవించమని ఆ క్రీస్తు